సార్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. విద్యా వ్యవస్థను గాడిలో పట్టేందుకు తెలంగాణ సర్కార్ ఒక కొత్త ప్రయోగం చేసింది. ఏంటి విద్యా కమిషన్ యొక్క విధి విధానాలు, మీకున్న ఆలోచనలు ఎట్లా ఉంటాయి? ముఖ్యమంత్రి గారు ప్రభుత్వము ఏమనుకుంటున్నారంటే విద్యకు సంబంధించి చాలా సంస్కరణలు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వము సిస్టమేటిక్గా విద్యని పూర్తిగా ధ్వంసం చేశారు. వాళ్ళు అంటే చాలామంది నెగ్లెక్ట్ చేశారు, ఇగ్నోర్ చేశారు అంటే అది కాదు, ధ్వంసం అంటే డిస్ట్రాయ్ చేశారు. సో అది అంపశయ మీద ఉంది. సో దాన్ని డెఫినెట్గా మంచి చేయాలి అంటే చాలా సంస్కరణలు అవసరం ఉంది, రిఫార్మ్స్ అవసరం ఉన్నవి. సో అవి చేయాలి అంటే రెగ్యులర్ డిపార్ట్మెంట్కి ఏమవుతుందంటే వాళ్ళు రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్లో, రెగ్యులర్ పరిపాలనలో వాళ్ళు సుమారుగా 1,50,000 మంది టీచర్లని అడ్మినిస్ట్రేషన్ చేయాలి. సో 30,000 స్కూల్స్ని అడ్మినిస్ట్రేషన్ చేయాలి. సో రకరకాల సమస్యల మీద దాని మీదనే వాళ్ళు పాపము ప్రతిరోజు కూడా క్రైసిస్ మేనేజ్మెంట్లో ఉంటారు. సో ఒక స్పెషల్ బాడీ, ఒక అడ్వైజరీ బాడీ, ఒక రికమెండేషన్ బాడీ ఒకటి ఉంటే బాగుంటుంది. దాని ద్వారా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఒక సైంటిఫిక్ బేసిస్ మీద, ఒక స్టడీ బేసిస్ మీదుగా సో ఒక మంచి ఆలోచనలు రావడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ కమిషన్ని పెట్టడం జరిగింది అని అనిపిస్తుంది. రైట్. ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా, ప్రపంచంలో ఎక్కడైనా కూడా విద్యా వైద్యమే ఆ ప్రభుత్వాల ప్రయారిటీ ఉండాలి. కానీ గత 10 ఏళ్లలో తెచ్చుకున్న తెలంగాణలో విద్యా వైద్యం ఎందుకు ప్రయారిటీగా లేకపోయినట్టే ఏం చెప్తారు? కానీ నాకు ఒకటి బాగా అర్థమైంది. అంటే కేసీఆర్ని నేను స్టార్టింగ్లో ఆయనతో చాలా క్లోజ్గా పనిచేశాను. సో ఆయన యొక్క పరిపాలనని ఈ తర్వాత అంటే స్టార్టింగ్లో చాలా బాగుండే. విద్య గురించి కేజీ టు పీజీ అని, కలెక్టర్ పిల్లగాడు, అటెండర్ పిల్లగాడు, రిక్షా కార్మికుని పిల్లగాడు అందరూ ఒకటే స్కూల్లో చదవాలని, అట్లా ఉండాలి ఎడ్యుకేషన్ అని చాలా చెప్పింది కదా అందరికీ. సో కానీ బట్ స్లోగా ఆయన యొక్క నిజస్వరూపం బయటకు వచ్చింది. ఆయన ఉద్దేశం బయటకు వచ్చింది ఏంటంటే వీళ్లకు ఇప్పుడున్నటువంటి మధ్యతరగతి పిల్లలకి, సో పేద కుటుంబాల పిల్లలకి చదువు చెప్పితే మనం చేసే లంగ పనులు, దొంగ పనులని క్వశ్చన్ చేస్తారు. ఈరోజు మురళి అనేవాడు ఒక బాగా అతి పేదరికం నుంచి వచ్చి ఈరోజు ఇంత ఎంపవర్మెంట్గా మాట్లాడుతున్నాడు, ధైర్యంగా మాట్లాడుతున్నాడు అంటే చదువు ఇచ్చింది, విద్యతోనే కదా వచ్చింది అంతా కూడా. సో ఇట్లా ఈ రకంగా మనము ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది పేద దిగువ మధ్యతరగతి పిల్లల్ని కూడా మనం ఇట్లా చేస్తే రేపు సో నా కొడుకు ముఖ్యమంత్రి అయితే క్వశ్చన్ చేస్తారు, నా మనవడు ముఖ్యమంత్రి అయితే క్వశ్చన్ చేస్తారు, సో మా కులం వాళ్ళు ఇక పరిపాలన చేయడానికి ఉండదు అనే ఒక దుర్బుద్ధితోని కావాలని ధ్వంసం చేసి పెట్టాడు. ప్రభుత్వ విద్యని పూర్తిగా ధ్వంసం చేశాడు. సో డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు, ఇక వాళ్ళే చలాయిస్తారు. బట్ వీళ్ళు మాత్రం రావద్దు, మెజార్టీ పీపుల్ వాళ్ళే యాక్చువల్లీ పేదవాళ్ళు అనే ఉద్దేశంతో కావాలని స్కూల్స్ని ధ్వంసం చేశారు, కాలేజీలను ధ్వంసం చేశాడు, యూనివర్సిటీని ధ్వంసం చేశాడు. ఒకటే చిన్న ఉదాహరణ మీకు చెప్తాను నేను. 2 సంవత్సరాలు వైస్ ఛాన్సలర్స్ని వేయకుండా యూనివర్సిటీస్ని అట్లా పెట్టేసిండు. అంటే లేరా ప్రొఫెసర్లు మనకి వెస్టార్జ్ చేయడానికి? పర్పస్గా అంటే ఇక్కడ ఉస్మానియాలో, కాకతీయలో ఈ గవర్నమెంట్ యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, అందుకనే ఈ యూనివర్సిటీస్ ధ్వంసం అయిపోవాలి. అందుకే ధ్వంసం అయిపోవాలంటే వీసీని వేయకూడదు. సో అట్లాగే ఫ్యాకల్టీని రిక్రూట్మెంట్ని ఆపేసేయాలి. 74% మంది ఫ్యాకల్టీ పొజిషన్స్ వేకెన్సీ ఉన్నాయండి గత 10 సంవత్సరాలలో. అంటే యూనివర్సిటీలలో, కొన్ని యూనివర్సిటీలలో, ఉస్మానియా యూనివర్సిటీలో సోషాలజీ డిపార్ట్మెంట్లో ఒక్క ప్రొఫెసర్ కూడా లేడు. మొత్తం 0 అయిపోయింది అది మొత్తం కూడా. మరి అక్కడ విద్య ఎట్లా ఇస్తాం మనము? సో బేసికల్లీ పర్పస్ఫుల్గా ఈ గవర్నమెంట్ విద్యని నాశనం చేశాడు. అట్లాగే స్కూళ్ళ మీద లాస్ట్కు మేము నాలంటూ నాడు నేడు వెళ్ళి అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో నాడు నేడు చేసిన తర్వాత ఇక్కడ మన ఊరు మనబడి అని చెప్పేసి చేయకపోతే బాగుండదని ఊరికే పెట్టిండు, అంత నామకే అవసరం పెట్టిండు. మళ్ళీ దానికి ఏమీ బడ్జెట్ ఇవ్వలేదు, దానికి ఏమీ ప్రొయాక్టివ్ ఒక మీటింగ్ పెట్టలేదు, దాని మీద ఒక పని చేసింది లేదు. ఉత్తగా 7,000 కోట్లు, 7,500 కోట్లు అని చెప్పి 400 కోట్లు కూడా ఖర్చు పెట్టారు కావాలని ఉత్తగా షో పుటప్. సో ఈ రకంగా మీరు అన్ని రకాల కాలేజీలు ధ్వంసము, యూనివర్సిటీ ధ్వంసము, స్కూళ్ళు ధ్వంసము, రెసిడెన్షియల్ స్కూల్స్ ఊరికే పెట్టిండు. కానీ అన్నిటిని కూడా ప్రైవేటు అకామిడేషన్లో పెట్టి పాపం వాళ్ళకి ఒక సరైన సౌకర్యాలు లేక, ఒక మరుగుదొడ్లు లేక, ఒక క్లాస్ రూములు లేక, అదే క్లాస్ రూమ్లో చదువు, అదే క్లాస్ రూమ్లో పడుకోవడము, అదే క్లాస్ రూమ్లో నివసించడము, అంటే ఈ రకంగా గోస పెట్టిండు అనుకోండి అందరు పిల్లలందరినీ కూడా. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ఇప్పటికీ చెప్తోంది, మా హయాంలో కేజీ టు పీజీ మేము ఇంట్రడ్యూస్ చేసినాము, నియోజకవర్గ కేంద్రానికి ఒక మహాత్మా జ్యోతిరావు పూలే లేకుంటే ఒక సాంఘిక సంక్షేమ హాస్టల్ని పెట్టినాము, అంటే విద్యా వ్యవస్థను కొంత గాడిలో పెట్టే ప్రయత్నం చేసినామని చెప్తున్నారు. కానీ మీరు ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేస్తున్నారు? అన్ని ప్రాబ్లమ్స్ అయ్యాయి విద్యలో. ఈరోజు మీరు ఏదైనా ముట్టుకోండి అది ప్రాబ్లమే. అది నేను కింద నుంచి వస్తాను. పూర్వ ప్రాథమిక విద్య
అంగన్వాడీలలో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. సో అంగన్వాడీలో 21 జాబ్స్ ఉంటాయి అంగన్వాడీ వర్కర్కి. దాంట్లో ఒక్క జాబు పిల్లలకు విద్య చెప్పడం. అంటే అది పూర్వ ప్రాథమిక పాఠశాల ఎట్లా అవుతుంది అంటే అదొక సమస్య కింద నేను ఐడెంటిఫై చేస్తున్నాను. సో అట్లాగే మనకి దగ్గరగా 6,500 పాఠశాలల్లో సింగిల్ టీచర్ ఉన్నాడు. దీన్ని మల్టీ లెవెల్ టీచింగ్ అంటారు. అంటే ఒకటే టీచర్ 5 క్లాసులు చెప్పాలి. అది ఎట్లా జరుగుతుంది? అది తప్పు కదా. మన పిల్లల్ని అట్లాంటి స్కూల్లో చేస్తామా? అట్లాగే ఒకటే పాఠశాల గదిలో సో 5 క్లాసులు కూర్చుంటారు. ఒక మూలకు 1వ తరగతి, ఒక మూలకు 2వ తరగతి, ఒక మూలకు 3వ తరగతి, ఒక మూలకు 4వ తరగతి, మధ్యలో 5వ తరగతి. అట్లా ఎక్కడైనా విద్య జరుగుతుందా? సమస్యల గురించి మాట్లాడితే మనము ఈ సింగిల్ టీచర్ స్కూల్స్ ఏంటి, సింగిల్ రూమ్ స్కూల్స్ ఏంటి, డ్రాప్ అవుట్స్ ముఖ్యంగా. సో అన్ని సమస్యలు అంటాను నేను. మరి డ్రాప్ అవుట్ కాకపోతే ఏమవుతారు?